ఈరోజు మనం సర్వే చేసే స్కూల్ తుని నారాయణ. మరి ఇంకెందుకు కలిసి లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి చూసి మీకు కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ వీడియో. మేడం, మేము కాలేజెస్ అండ్ స్కూల్స్ మీద సర్వే చేస్తున్నాము. సో నాజర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మేము నారాయణకు వచ్చాము అండ్ మీ బ్లాగ్స్ అవి కూడా చూసాము, ఒకసారి క్లాస్ రూమ్స్ అన్నీ చూసాము. మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, తునిలో జాయిన్ అయ్యే పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి అండ్ వై నారాయణ, ఎందుకు నారాయణలోనే జాయిన్ అవ్వాలి, ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, తునిలో ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా మా నారాయణని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అడిగిన ఒకే ఒక క్వశ్చన్, వై యూ హ్యావ్ టు చూస్ నారాయణ, ఎందుకు అనేది మనకు వస్తున్న రిజల్ట్ మాట్లాడుతుంది, పేరెంట్స్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మీతో మాట్లాడిస్తుంది, ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా వచ్చిన 10th క్లాస్ రిజల్ట్ మీతో మాట్లాడిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే నారాయణ ది బెస్ట్ అనేది నేను నా వాయిస్తో కాకుండా ఇచ్చిన అవుట్పుట్ రిజల్ట్తోనే నేను చెప్పొచ్చు. బట్ మనకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే, ఈ కిడ్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి, కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, కాన్సెప్ట్లోనే ఎలైట్ ప్రోగ్రామ్ ఉంటుంది, హై స్కూల్లో ఈటెక్నో ప్రోగ్రామ్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అని అంటే తునిలో గర్వంగా చెప్పచ్చండి, అది నారాయణ ఒక్కటే. ఇది ఓపెన్ ఛాలెంజ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు నారాయణని. మీరు ఏ స్కూల్లో అయినా కంపేర్ చేయండి, ఈ కిడ్స్ స్టూడెంట్స్ని స్కూల్కి పంపిస్తున్నారు అని అంటే అప్ టు 5 years లోపు స్టూడెంట్స్, ఓకే మా క్లాస్లో 30 మంది ఉన్నారు, 35 మంది ఉన్నారు అని కౌంట్ ఇస్తారు. బట్ కానీ మంది లిమిటెడ్ స్ట్రెంగ్త్, 23 మందికి మించి మేము క్లాస్ సెక్షన్ ఫామ్ చేయమండి. అండ్ ఎట్ ది సేమ్ టైం హైజీనిక్ అనేది ఆ ఏజ్లో పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకు ఒకే టీచర్ క్లాస్ తీసుకోవటం జరుగుతుంది బయట ఎక్కడైనా సరే, మదర్ టీచర్స్ ఉంటారు. బట్ మనకి ఇక్కడ మెయిన్ టీచర్ ఉంటారు, అసోసియేటివ్ టీచర్ ఉంటారు, అండ్ ఫుడ్ ఫీడింగ్ ఇవ్వడానికి సపరేట్ ఆయం ఉంటారు, వాష్రూమ్ తీసుకెళ్ళడానికి స్క్రావెంజర్ సపరేట్గా ఉంటారు. అంటే ఒక 25 మెంబర్స్కి ఒక 4 members టీచర్స్ యాక్ట్ చేస్తున్నారు అని అంటే ప్రతి స్టూడెంట్ మీద ఎంత కేర్ ఉంటుంది అనేది మీరు ఆ ప్రోగ్రాంలో చూడొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ చిన్నపిల్లలకే కదా, వీళ్ళకి ఎంతవరకు నేర్చుకుంటారు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అంతవరకే నేర్చుకుంటారు అని అనుకుంటారు. బట్ కానీ మేము చేసే ఈ కిడ్స్లో ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్, వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇన్ నారాయణ. సంవత్సరంలో 2 సార్లు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. ఫస్ట్ టైం నవంబర్ మంత్లో కండక్ట్ చేస్తాము, సెకండ్ స్లాట్ వచ్చేసరికి ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేస్తాము. నవంబర్ మంత్ వరకు స్టూడెంట్ ఏదైతే నేర్చుకున్నాడో, స్టూడెంట్ మీన్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్ ఏమైతే నేర్చుకున్నారో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది న్యూమరసీ అవ్వచ్చు, లిటరసీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ పీపీటీస్ మొత్తం అన్ని రూమ్స్లో అరేంజ్ చేస్తాము. టీచర్ అనేవాళ్ళు బయటే నుంచి ఉంటారండి, ఆ స్టూడెంట్ ఆ పేరెంట్ని ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి పీపీటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే స్టూడెంట్ అన్నవాడు ఏమి నేర్చుకున్నాడు అనేది మేమేదో చెప్పాము, పేరెంట్ ఏదో విన్నారు అని కాకుండా ఆ పేరెంట్కి కూడా అది ఏంటిది అనేది క్లియర్గా స్టూడెంట్ లెవెల్ ఎంతవరకు ఉన్నది అని కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇదే ప్రోగ్రాము ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేస్తాం. అకాడమిక్ ఇయర్ మొత్తం ఏమి నేర్చుకున్నాడు అనేది ఆ పేరెంట్కి ఆ స్టూడెంటే చూసి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన వాడికి ఐఐటి కోర్స్ ఎలా అయితే వెళ్తుందో, సేమ్ ఈ కిడ్స్లో ఉన్న స్టూడెంట్ కూడా వాడి లెవెల్కి వాడు ఎంతవరకు లీడ్ చేయగలుగుతున్నాడు ప్రోగ్రామ్ అనేది లీడర్షిప్ క్వాలిటీతో సహా దాన్ని డెవలప్ చేయటం జరుగుతుందండి. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఒకటి ది బెస్ట్గా జరుగుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ బనానా తినండి అని అంటే చిన్నపిల్లలు ఎవరూ తినరు, పీల్ బనానా అండ్ రైమ్స్తో టీచర్ కూడా యాక్టివిటీ చేస్తూ దాన్ని స్టూడెంట్కి అందించే విధంలో ప్రతి టీచరు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకి చాలా దగ్గర అయిపోతారు. ఒకనొక టైంలో సెకండ్ సాటర్డే కూడా స్కూల్స్ పెట్టండి అని పేరెంట్స్ మమ్మల్ని వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ కిడ్స్ ప్రోగ్రామ్ ది బెస్ట్గా రన్ అవుతుంది. ఈ బెస్ట్గా రన్ అవుతుంది అనడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నాకు ఈ కిడ్స్లో లాస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ 113. ఓకే అండి. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ స్ట్రెంగ్త్ అండి, ఒకే ఒక డ్రాప్ అవుట్తో 112 మెంబర్స్ ఉన్నారు అని అంటే అది ఎక్కడా జరగదు.
సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ కిడ్స్ మీద అంత కేర్ తీసుకుంటాం, పేరెంట్లు ఎందుకు అంత మంచి ఫీడ్బ్యాక్ ఉన్నది అనడానికి అదొక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అండి. అండ్ కమింగ్ టు ప్రైమరీ ప్రోగ్రామ్ అండి. ప్రైమరీలో మనకి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ కాన్సెప్చువల్ ప్రోగ్రామ్ అండి, ఒక ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎలైట్ ప్రోగ్రామ్. రెండింటికి సిలబస్ కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉన్నా సరే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో ఎలైట్ ప్రోగ్రామ్ చాలా దగ్గరగా వెళ్తాము. ఎలా వెళ్తాము అని అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ సైకాలజీ వైజ్ అయినా వాళ్ళకున్న బ్రెయిన్ స్టామినా వైజ్ అయినా సరే ఒక టీచర్ ఒక క్లాస్ చెప్తున్నారు అని అంటే ఒక 50 to 60% మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతారు. చెప్పింది చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే 80 to 90% రిసీవ్ చేసుకోగలుగుతారు. అదే టెక్నాలజీని, అదే మెథడాలజీని ఉపయోగించి మేము ఎలైట్లో కొత్తగా ప్యానల్ బోర్డ్స్ అరేంజ్ చేశామండి. ప్యానల్ బోర్డ్స్ కూడా ది బెస్ట్. ఆల్మోస్ట్ ఈచ్ ప్యానల్ బోర్డ్ కాస్ట్ వచ్చి చెప్పదు, అరౌండ్ 2 to 3 lakhs ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ ఆ ప్యానల్ బోర్డ్స్ కూడా ఉన్న ఆ లైటింగ్ కూడా స్టూడెంట్కి ఐకి ఇంపాక్ట్ అవ్వకుండా దాని మీద 7 layers ఆఫ్ స్క్రీన్ అరేంజ్ చేసి ఉంచుతాము. అది స్టూడెంటే ఆపరేట్ చేసుకుంటారు. టెక్నాలజీ పరంగా విద్యా వ్యవస్థలో వచ్చే ప్రతి మార్పుని మన స్టూడెంట్కి అందించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఏదో ఒకటి కొత్త విధానాన్ని మన పిల్లలకు అందజేయడంలో నారాయణ ది బెస్ట్ అండి. యాక్చువల్లీ ఎలైట్కి కాన్సెప్చువల్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు మేడం ఫీజ్ అన్నది? అరౌండ్ 6,000. ఓకే అండి, అరౌండ్ 6,000. ఓకే. 1 year లాస్ట్ ఇయర్ నాకు తెలిసి మీరు స్టార్ట్అప్ చేశారు ఇది. ఎస్, దిస్ ఇస్ ద థర్డ్ ఇయర్. సో ఎలా ఉంది మేడం ఇక్కడ లోకల్ ఉన్న పేరెంట్స్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయితే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ బాబుని తీసుకొచ్చి మేము ఎలైట్లో జాయిన్ చేస్తాము అని అంటే మేము గర్వంగా చెప్తాం మా దగ్గర సీట్స్ లేవండి, కంప్లీట్ అయిపోయినాయి. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఓన్లీ ట్రాన్స్ఫర్స్ కోసం 1 or 2 seats అలా అట్టు పెట్టుకున్నాం, కానీ ఎలైట్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ లో అసలు సీట్స్ లేవండి. అవి ఇప్పుడు కాన్సెప్చువల్ వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నది ఉంటుందా మేడం? అట్లీస్ట్ ఎల్ఈడి స్క్రీన్ కాదండి, ప్రొజెక్టర్స్ ఉంటాయి. ప్రొజెక్టర్స్ ఉంటుంది. ఏదైనా కోర్సు వేరియేషన్ ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ. కానీ మెయిన్ థీమ్ ఏంటండి, ఆ స్టూడెంట్కి మేము ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో 100% వాళ్ళకి ఇవ్వాలి అన్న ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఆ ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండదండి. టీచర్స్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటారా మేడం? సేమ్ సబ్జెక్ట్ టీచర్స్? ఎలైట్ టీచర్స్ సపరేట్గా ఉంటారండి, కాన్సెప్ట్ టీచర్స్ సపరేట్గా ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం సిలబస్ సపరేట్గా ఉంటుంది. మెయిన్ ఎలైట్కి వచ్చేసరికి ఏంటంటే అండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుందండి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక లెసన్ చెప్పింది వాళ్ళు స్క్రీన్ మీద చూస్తారు, చూసింది అదే స్టూడెంట్ మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ముందు ఎంతమంది కూర్చున్నా సరే ఓపెన్గా మాట్లాడే సిస్టమ్ అతనికి అలవాటు అయిపోతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి మెయిన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్, స్పోకెన్, ప్రొనౌన్సియేషన్ పార్ట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. స్టేజ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంటుంది, మెట్రోపాలిటన్ సిటీస్లో మాట్లాడే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వేరియేషన్స్ కూడా లేకుండా మనకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఉంటారండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి అని బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, వొకాబులరీ దగ్గర నుంచి, ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి ప్రతి పాయింట్ మీద కేర్ తీసుకుంటారు. అది ది బెస్ట్గా జరుగుతుందండి. ఉంటాయి, అది వాళ్ళకి నర్సరీ నుంచి ఉంటుందండి. వాళ్ళకి నర్సరీ నుంచి ఉంటుంది అది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ప్రెజెంట్ చేసింది మాట్లాడే విధానంలో ఉంటుంది, కానీ ఫైనల్గా రిజల్ట్ ఎలా అండి రిటర్న్ పార్ట్ మీదే ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మన దగ్గర క్యాలియోగ్రఫీ ట్రైనర్ ఉంటారండి. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ విత్ స్ట్రోక్స్తో ఎలా రాయాలి అనడానికి వీక్లీ ట్వైస్ క్లాసెస్ తీసుకొని హ్యాండ్ రైటింగ్ మీద కూడా గ్రిప్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ నుంచి వస్తుంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ ఒక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్కే సంబంధించింది కాదండి, తెలుగులోనూ క్యాలియోగ్రఫీ ట్రైనర్ ఉంటారు, హిందీకి క్యాలియోగ్రఫీ ట్రైనర్ ఉంటారు, ఇంగ్లీష్కి క్యాలియోగ్రఫీ ట్రైనర్ ఉంటారు. అంటే లాంగ్వేజెస్ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారండి. వీక్లీ ట్వైస్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. 10th క్లాస్ లాస్ట్ 4 months ఆపేస్తాము. దసరా వెకేషన్ వరకు 10th క్లాస్ వాళ్ళ వరకు కూడా ఉంటుంది. ఫస్ట్ 0 period మాకు హ్యాండ్ రైటింగ్ పీరియడేనండి. ఓకే, దాని మీద బేసిక్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అదొకటి హ్యాపీగా చెప్పచ్చు.
ప్రతి పేరెంట్కి కళ్ళతో చూసింది అందంగా కనిపించింది అనుకోండి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళ బాబు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాళ్ళ బాబు ఏదో సాధించాడు అని. సో అలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ సొసైటీలో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మేడం ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మనకి అందరి పిల్లలు ఒకలా ఉండరు. సో కొంతమంది స్పెషల్ చైల్డ్స్ ఉండొచ్చు మనకు తెలియకుండానే. అవునండి. సో ఆ స్లో లెర్నర్ కోసం మీరు ఎక్స్ట్రాగా ఏం చేస్తుంటారు మేడం? ఎక్స్ట్రా అంటే ఈవినింగ్ స్టడీ అవర్స్లో BBC ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాను. అంటే నా దృష్టిలో అండి స్లో లెర్నర్ అంటే మీనింగ్ చదవడు అన్న ఉద్దేశం కాదు. మీరు చదవటానికి 1 అవర్ టైం పడుతుంది, నేను చదవటానికి 2 అవర్స్ టైం పడుతుంది. టైం మేనేజ్మెంట్ ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళ మిగతా వాళ్ళకన్నా ఇలా ఉన్నారు అన్న కాన్సెప్ట్నే వాళ్ళకి చెప్తాం. అంతేగాని నువ్వు చదవట్లేదు అన్నది మాత్రం వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళము. పాజిటివ్ మేనర్లో తీసుకొని వెళ్ళి, లేదమ్మా నీకు టైం ఎక్కువ పడుతుంది, టైం మేనేజ్మెంట్ చూసుకో, నువ్వు 2 అవర్స్ చదివినా వాటితో ఈక్వల్గా వెళ్తావు అని వాళ్ళని సైకలాజికల్గా పుషప్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వేలో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇందులో వచ్చేసరికి వాళ్ళకి వర్ణమాల దగ్గర నుంచి బేసిక్ లెవెల్ దగ్గర నుంచి ప్రతిదీ డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అనేది ఆ ప్రతి డే ప్రోగ్రామ్ అనేది వాళ్ళ నోట్బుక్లో ఎంటర్ చేయించి డే 10th ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. వాళ్ళు ఆటోమేటిక్గా బేసిక్స్ మీద స్ట్రెంత్ అని అయిపోతారు, వీళ్ళతో ఈక్వల్గా వచ్చేస్తారు. వాళ్ళని మేము ఎలా చూస్ చేసుకుంటాము అని అంటే మార్క్స్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, 4th క్లాస్లో ఒక స్లో లెర్నర్ని నేను ఐడెంటిఫై చేయాలి. ఎలా? ఆ రోల్ నెంబర్ 5 నుంచోండి అని చెప్తాను నేను. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదవమ్మా అని చెప్తాను నేను. ఆ చదివే విధానంలో వాడికి రీడింగ్ స్కిల్ ఉందా లేదా నాకు అర్థమైపోతుంది. నేను నా కేటగిరీలో ABCD అని పెట్టుకుంటాను. A అంటే ఎక్సలెంట్, B అంటే వెరీ గుడ్, గుడ్ అండ్ పూర్ అని పెట్టుకుంటాను. వాడు చదివే విధానంలో పూర్గా అనిపించాడంటే పూర్ దగ్గర నేను నా మైండ్లో టిక్ పెట్టుకుంటాను. అంతేగాని స్టూడెంట్కి ఇది అని నేను చెప్పను నేను. అండ్ ఎట్ ది సేమ్ టైం రోల్ నెంబర్ 3 నుంచొని ఒక పారాగ్రాఫ్ రాయమ్మా అని చెప్తాను. సో హ్యాండ్ రైటింగ్లో ఇతను పూర్గా ఉన్నాడని అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నేను మీటింగ్ పెట్టుకొని 3rd క్లాస్లో రోల్ నెంబర్స్ వీళ్ళు పూర్లో ఉన్నారు, వీళ్ళు ఎక్సలెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది అని చెప్పకుండా మీరు సపరేట్ చేసి వీళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేయండి, వీళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేయండి అని గ్రౌండ్ లెవెల్ నేను వర్క్ చేసుకుంటాను. సో అలా వెళ్తాను. కానీ ఈ స్టూడెంట్ డల్ కాబట్టి వేరే సెక్షన్లో ఇలా కూర్చోపెట్టాను, దీనిలో స్టడీ అవర్ జరుగుతుంది అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్కి తెలియచేయనివ్వను. దాన్ని బేస్ చేసుకొని వర్క్ జరుగుతుంది. అప్ టు 100 days అయిపోయేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ మనకి నార్మల్ దానిలోకి వచ్చేస్తారు. ఒక్క స్లో లెర్నర్ కూడా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్కి లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. లాస్ట్ ఇయర్ అయితే మన దగ్గర 92 మెంబర్స్ ఉన్నారండి. బట్ ఈ సంవత్సరం మన దగ్గర స్లో లెర్నర్స్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఓన్లీ 14 మెంబర్స్. ఆ అచీవ్మెంట్ నాకు చాలు. ప్రతి పేరెంట్ కూడా అదే హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొకటి మేడం, ఒలింపియాడ్ అన్నది ఉంది. నేను యాక్చువల్లీ రూమ్స్ అబ్జర్వ్ చేశాను. ఓకే. అది నాకు ఎలా అనిపించింది అంటే మెడికల్ గా మనకి సెమినార్స్ జరుగుతుంటాయి మెడికల్ స్టూడెంట్స్. మన JNTK యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఉంటాయి. ఒక బెంచ్ కింద కూర్చోవాలి, సమ్ డిస్టెన్స్ ఉండాలి, అండ్ ఆ డెస్క్ కూడా ఒక సెపరేట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ పోడియం పైన కూడా ఒక అచీవ్మెంట్ కి సంబంధించిన ఒక రివార్డ్ పెట్టినట్టు అక్కడ ఒకటి సింబల్ గా పెట్టారు. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందని విన్నాను. కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం. దానికోసం ఒకసారి చెప్పండి మేడం. మనకి హై స్కూల్లో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ నారాయణ. అది తునికి తీసుకురావడానికి మేము ఒక యుద్ధమే చేసాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే B సెంటర్స్లో ఉన్నటువంటి దీనిలో మనకున్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్కి వీటికి ప్రోగ్రామ్ ఎంత చెప్పినా కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ కానీ గాడ్ గ్రేస్ అండ్ పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకున్న విధానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ సంవత్సరం ది బెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ది బెస్ట్ రిజల్ట్ తుని బ్రాంచ్ నుంచి ఇచ్చాము. వెరీ హ్యాపీ ఆన్ దట్ వే. అండ్ మెయిన్ ఏంటంటే అండి, నారాయణ సార్ మెయిన్ మోటో ఏంటి అని అంటే, ఇంత IIT ప్రోగ్రాము ఇంత లాంచ్ చేసి ఇంత పెడుతున్నాము, మారుమూల ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ ప్రోగ్రామ్ అందాలి అన్న కాన్సెప్ట్తో పెట్టింది. దాన్ని బేస్ చేసుకొని మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవ్వచ్చు, స్టూడెంట్స్కి స్టడీ అవర్స్ అవ్వచ్చు, వాళ్ళకి తగ్గట్లు బస్సు ట్రిప్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. దీనిలో మెయిన్ ఏంటంటే అండి, మిగతా స్కూల్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే, క్లాస్కి వచ్చేసరికి ప్రతి స్కూల్లో ఒక 50 మెంబర్స్ 45 మెంబర్స్ ఉంటారు. బట్ నా దగ్గర వచ్చేసరికి మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, క్లాస్కి వచ్చేసరికి 32 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎలా చదువుతున్నాడు అని అంటే,
మా బాబు టాప్ 3లో ఉన్నాడండి, టాప్ 5లో ఉన్నాడని మీరు చెప్పుకోవచ్చు. ఓకే ఆ 40 మెంబర్స్లో 10 మెంబర్స్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, 10 మెంబర్స్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక 15 మెంబర్స్ మాత్రం బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే మేడం. ఆ బెస్ట్ స్టూడెంట్స్లో మీ బాబు 3rd or 5th అని మీరు చెప్పగలుగుతున్నారు. ఓకే మేడం. బట్ కానీ నారాయణలో ది బెస్ట్గా చెప్పే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ చదివే స్టూడెంట్స్ తుని కాకుండా ఏపీ మొత్తంలో చదివే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 5000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఓకే 5000 మెంబర్స్ స్టూడెంట్స్లో మీ బాబు ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ చెప్తారు. ఓకే అంతేగాని క్లాస్లో కూర్చున్న 30 మందిలో మీ వాడు టాపర్ అని చెప్పి వాడి కెరియర్, వాడి గ్రోత్, లేకపోతే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అక్కడితో ఆపము. ఓకే ఓకే ఏపీ మొత్తం కాంపిటీషన్ జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 300 out of 300 కనుక ఏపీలో ఉన్న 6th క్లాస్ స్టూడెంట్స్లో ఒక 2000 మెంబర్స్కి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ 2000. అంటే నీతో పోటీ పడే వాళ్ళు ఏపీలో నారాయణలో 2000 మంది ఉన్నారు అని సింబాలిక్గా చెప్పడం కోసం. ఓకే ఒక బిట్ మిస్టేక్ చేసిన వాళ్ళు 3000 మంది ఉన్నారు అని అంటే సెకండ్ ర్యాంక్ 3000లో కనిపిస్తుంది. అంటే ఒక చిన్న తప్పు చేయటం వల్ల నీ ర్యాంక్ 3000కి పడిపోయింది, నీకన్నా ముందు 2000 మంది ఉన్నారు, నీతో 3000 మంది పోటీ పడుతున్నారు అని చెప్పటం కోసం వాళ్ళకి ఎవ్రీ వీక్ ఎనాలిసిస్ స్క్రీన్ మీద చేస్తామండి. ఓకే గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్. నువ్వు గ్రీన్లో ఉన్నావంటే 90% ఎబోలో ఉంటే యు ఆర్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే ఓకే 50% బిలోలో ఉన్నావు అని అంటే యు ఆర్ ఇన్ రెడ్ జోన్. నువ్వు కలర్ కోడ్ కోసం, చేంజ్ కోసం ట్రై చెయ్యి అని వాళ్ళని ఆ రకంగా కూడా మోటివేట్ చేస్తూ ఓకే ఎవ్రీ వీక్ ఈ ఇన్ఫర్మేషన్ పేరెంట్కి పంపిస్తాము, స్టూడెంట్కి చెప్తాము. అండ్ ఇందులో ది బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 12th బిట్ రాంగ్ జరిగింది వాళ్ళకి. ఓకే ఇమీడియట్ ఎనాలిసిస్లో 12th బిట్ రాంగ్ వచ్చింది అని చెప్పి ఐడెంటిఫై చేసి అదే రోజు ఈవినింగ్ ఎర్రర్ లిస్ట్ అని చెప్పి ఆ బిట్ వాళ్ళతో మళ్ళీ రాయించేస్తాం. ఓకే అండ్ ఎనాలిసిస్ ఇంకెలా జరుగుతుంది అని అంటే, క్లాస్లో కూర్చున్న 32 మందిలో ఆ 12th బిట్ ఎంతమంది మిస్టేక్ చేశారు తీస్తాం. ఒకళ్ళిద్దరు మిస్టేక్ చేస్తే స్టూడెంట్ మిస్టేక్, ఓకే అదే 15 మంది మిస్టేక్ చేస్తే టీచర్ మిస్టేక్. అలా కూడా ఐడెంటిఫై చేసి టీచర్కి కౌన్సిలింగ్ ఇవ్వటము, గైడ్ లైన్స్ ఇవ్వటము, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి వైస్ వర్సా జరుగుతూనే ఉంటుందండి ప్రోగ్రామ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు ఇక్కడ స్టూడెంట్ ఏమైతే చదువుతున్నాడో తుని బ్రాంచ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. తిరుపతిలోనూ అదే జరుగుతుంది, కాకినాడలోనూ అదే జరుగుతుంది, సో వేరే స్టేట్లో కూడా అదే ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్నీ ఇదే జరుగుతుందండి. యూనిక్ క్వశ్చన్ పేపర్ అండి, ఒకే క్వశ్చన్ పేపరు, ఒకే ప్రోగ్రామ్ రన్ అయ్యే ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అని అంటే నారాయణ ఒక్కటే అండి. అది మిస్ఫైర్ అవ్వదా మేడం? ఎలా అవుతుందండి? అవ్వదు కదా. ఇప్పుడు కాంపిటీషన్ తెలుస్తుంది కదా మనకి. సింగిల్ క్వశ్చన్, ఇప్పుడు మీకు ఈజీ క్వశ్చన్ పేపర్, నాకు టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చి మీకు ఫస్ట్ వచ్చింది నాకు సెకండ్ వచ్చిందని నేను ఒప్పుకుంటాను. సింగిల్ క్వశ్చన్ పేపర్ పెట్టి కాంపిటీషన్ ఇవ్వండి, మీ పొజిషన్ ఏంటో నా పొజిషన్ ఏంటో తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. అది అండ్ నాకు తెలిసి కల్చర్ యాక్టివిటీస్ కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, మన లోకల్ మేము చూస్తుంటాం. ఓకే, సో అంత ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ప్రెజర్ అంటూ ఉంటారు నారాయణ శ్రీ చైతన్య అంటే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అస్సలు నారాయణలో ప్రెజర్ అన్నదానికి నేను యాక్సెప్ట్ చేయనండి అది. ఎందుకంటే మేము అక్కడ నుంచి చదువుకొని వచ్చాం, ఏదో నేను ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇది చెప్పాలి అని కాదు. వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే అండి, ఎంత చదువుతూ ఉంటారో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రెస్ అని అంటున్నారు. ఇప్పుడు మనకి స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ లో 10 to 11 చాప్టర్స్ ఉంటాయండి. మనకి అన్ని చాప్టర్స్ ఐఐటికి సూటబుల్ కావు, కొన్ని చాప్టర్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 6th క్లాస్ లో స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో కైనమాటిక్స్ చాప్టర్ నేర్చుకున్నారు అనుకుందాం ఫిజిక్స్ లో, 7th క్లాస్ లోనూ అదే టాపిక్ నేర్చుకుంటాడు, 8th లోనూ దాని క్యారీ ఫార్వర్డ్ నేర్చుకుంటాడు, 9th లోనూ దాని క్యారీ ఫార్వర్డ్ నేర్చుకుంటాడు, 10th లోనూ అదే నేర్చుకుంటాడు. అంటే 6th స్టాండర్డ్ లో వాడుకున్న మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ని బేస్ చేసుకొని ఎంతవరకు నేర్పించాలి, వాడు ఎంతవరకు నేర్చుకుంటాడు అంతవరకు నేర్చుకుంటాడు. 7th క్లాస్ ఏజ్ గ్రోత్ అయినప్పుడు ఇంకెంత మెచ్యూరిటీ ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్ వెళ్తాం అనమాట. అంటే ఒక్క సబ్జెక్ట్ లో ఒక టాపిక్ మీద 5 years ట్రైనింగ్ అవుతున్నాడు వాడు. అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఆదర్స్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేసుకోవటం వల్ల డీమ్డ్ యూనివర్సిటీ అని చక్కగా కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తుంటే పేరెంట్కి ఏదో ఊహించి చెప్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మనం పునాది గట్టిగా వేస్తేనే రేపటి రోజున ఇల్లు ఎలా ఉందనేది అందంగా చూడగలుగుతాం. మేడం ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవ్వండి, స్టూడెంట్స్ పేరెంట్స్ కొంతమంది ఎక్కడో ఉంటారు, పిల్లలు ఇక్కడ రిలేటివ్స్ దగ్గర ఎక్కడో ఉంటారు,
సో వాళ్ళకి మీ ట్రాన్స్పరెంట్ ఎలా తెలుస్తుంది, స్టూడెంట్ డీటెయిలింగ్ కానీ మార్క్స్ కానీ? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, రియల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అడుగుతారని. బట్ కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాంటి ముందే ఊహించున్నారేమో తెలియదు కానీ మాకు ఎన్కనెక్ట్ యాప్ ఒకటి ఉంటుందండి. దానిలో అకాడమిక్ ఇయర్ డే 1 దగ్గర నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు స్టూడెంట్ గ్రోత్ ఎలా ఉందో ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ స్కూల్ లెవెల్లో ఏ పొజిషన్ లో ఉన్నాడో చూడొచ్చు, ఏపీ లెవెల్లో ఏ పొజిషన్ లో ఉన్నాడో చూడొచ్చు, మ్యాథ్స్ లో ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఫిజిక్స్ లో ఎలా ఉన్నాడు, కెమిస్ట్రీలో ఎలా ఉన్నాడో చూడొచ్చు. ప్రతిదీ మీరు సిడిఎఫ్ ఎగ్జామ్ లో ఎలా ఉన్నారు అనేది అది స్క్రీన్ లోనే వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా GPS ట్రాకర్ ద్వారా ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈజీగా తెలిసిపోతుంది. మెయిన్ ఏంటంటే అండి, మిగతా స్కూల్స్ లో నామకే వస్తే పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. నారాయణలో మాత్రం కంపల్సరీ మంత్లీ వన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి పేరెంట్ వచ్చి టీచర్తో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ కూడా ఫెయిర్గా ఓపెన్ చేసి చెక్ చేసుకొని మాట్లాడి వెళ్తుంటారు. మంత్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, క్లాస్లో ఉన్న స్ట్రెంత్ అందరితో కొంతమంది టీచర్స్కి ప్రాబ్లం ఇది అని చెప్పలేరు. అయితే సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ అడాప్షన్ కాల్స్ వెళ్తాయండి వాళ్ళకి. వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రతి దాని గురించి మాట్లాడతారు. అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది, టీచర్ వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే స్టూడెంట్ డిసిప్లిన్ విషయంలో ఇబ్బంది అనిపిస్తుందా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నది అన్నది సెంట్రల్ ఆఫీస్లో నెంబర్ ఆఫ్ టెలికాలర్స్ ఉంటారండి. సో ఎవరు చేస్తారో తెలియదు, ఏ బ్రాంచ్ కి తెలియదు. సో పేరెంట్ కి రానేమో పిక్ చేసుకుని కాల్ చేస్తారు. ఎవ్రీ 15 days ఒకసారి కాల్ వెళ్తుందండి. అండ్ మెయిన్ ఏంటంటే చేయటమే కాదండి, ఓపిక్గా వింటారు మా సెంట్రల్ ఆఫీస్ లో వాళ్ళు. ప్రతి కాలు విని ఏ పేరెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రిత్విక్ అన్న స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కి హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంది, ఆ నెగిటివ్ పాయింట్ నోట్ చేసుకొని మెయిల్ పంపిస్తారు. అక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది అనమాట. అది మాకు ఆ రెడ్ ఫ్లాగ్ మళ్ళా పేరెంట్ ఓకే అని చెప్పేంత వరకు బ్లింక్ అవుతూనే ఉంటది. అది అప్పుడు పేరెంట్ కన్విన్స్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా మేడం, అలా జరుగుద్దా లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్టింగ్ ఎంతమంది నన్ను కన్విన్స్ చేస్తాను చెప్పండి? ఒక 5 చేస్తాం, 10 మందిని చేస్తాం. స్కూల్లో ఉన్న 1200 మందిని చేయడం కష్టం కదండి. దాని బదులు నా వర్క్ ని ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, నా కెరియర్ డెవలప్ అవుతుంది. అంటే అలా ఆలోచన అయితే థాట్ అయితే లేదు. అలా ఏం లేదండి. కంపల్సరీ కొంతమంది రేపు పొద్దున కాల్ చేశారనుకోండి, మీ మేడం కాల్ చేసి నన్ను ఇలా చెప్పమన్నారని కూడా చెప్తారు పేరెంట్. ఆ ఫీడ్బ్యాక్ వద్దండి మాకు. మా వర్క్ లో ఏదైనా లోపం ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ 100% ట్రై చేసి సరిదిద్దుకుంటాం. నాకు తెలుసు అది కూడా రికార్డెడ్ కదా, కంప్లీట్ రికార్డెడ్ అండి. సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఏ కాల్ పిక్ చేసి విన్నా కూడా, అది ఏదైనా ఉన్నా కూడా నాకు రికార్డ్ పంపించేస్తారు, మీ టీచర్ ఇలా మాట్లాడారు. అండ్ ఒకనొక టైంలో ఒక టీచర్ పేరెంట్ కి ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ అని విష్ చేయలేదన్నమాట. దాన్ని కూడా రికార్డ్ చేసి నాకు మెయిల్ పంపించారు. ఒక టీచర్ పేరెంట్ కి గుడ్ మార్నింగ్ విష్ చేయకుండా మాట్లాడుతున్నారని ఒకసారి సరి చూసుకోండి అని. అంటే ఎంత పిన్ పాయింటెడ్ గా అబ్జర్వ్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సపరేట్ టీమ్ ఉంటుందండి. మనకి ఇప్పుడు మెడికల్స్ డిపార్ట్మెంట్ లో ఆ ప్రొడక్షన్ టీమ్ ఎలా ఉంటుంది, R&D టీమ్ ఎలా ఉంటుంది, QC టీమ్ ఎలా ఉంటుందో, మన బుక్స్ తయారు చేయడంలో కూడా R&D టీము, QC టీమ్ అని డిఫరెంట్ గా ఉంటుందండి. డిఫరెంట్ ప్రొఫెసర్స్ తో, రిటైర్డ్ వీళ్ళ ప్రొఫెసర్స్తో ఏం చేస్తారంటే ఒక టాపిక్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాస్తారు. మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, ఎంసెట్ పేపర్ కానీ మెయిన్స్ పేపర్ కానీ ఒక్కసారి వచ్చిన బిట్ మళ్ళీ రిపీట్ అవ్వదండి, ఎప్పుడు రిపీట్ అవ్వదు, ఇన్నేళ్లలో ఎప్పుడు రిపీట్ అవ్వదు. అలానే మన బుక్స్లో కూడా టాపిక్స్ ఏమున్నా సరే డిఫరెంట్ మెథడాలజీస్లో డిఫరెంట్ ఐడియాస్తో నెంబర్ ఆఫ్ మళ్ళా బిట్స్ వచ్చేస్తూ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ మెథడాలజీస్ మారిపోతూనే ఉంటాయి అన్నమాట. అందుకే దానికి సపరేట్ R&D టీమే ఈ పేపర్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు, ఈ బుక్స్ రాస్తూనే ఉంటారు. అండ్ ఫిజిక్స్ మొత్తం ఒక టీచర్కి ఇవ్వరండి. ఫిజిక్స్ లో 7 చాప్టర్స్ ఉంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కరికే ఇస్తారు. సో అంత వర్క్ జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో. యాక్చువల్లీ నారాయణ అచీవ్మెంట్స్ కోసం కానీ నారాయణ కోసం కానీ ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. అంతే కదా. అండ్ నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం, వాట్ అబౌట్ ద డిసిప్లిన్ అండ్ వాట్ అబౌట్ ద గర్ల్స్ సెక్యూరిటీ కోసం గర్ల్స్కి ఏమన్నా క్లాసెస్ చెప్తూ ఉంటారా? అండ్ బాయ్స్కి గర్ల్స్తో ఎలా ఉండాలనే విషయాన్ని ఒక క్లాస్ తీసుకొని చెప్తూ ఉంటారా మేడం ఎప్పుడైనా? 100% అండి. ఆడపిల్ల తల్లిగా అంటే ప్రతిదీ నేను ఆలోచించగలుగుతాను.
ఈ ఏజ్లో వాళ్ళకున్న ఆలోచనలు ఎలా ఉంటాయి, సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది, మొబైల్స్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ నా ఐ కాంటాక్ట్లోనే ఉంటుందండి. మంత్లీ వన్స్ వాళ్ళకి నేను ఆడపిల్లలకి సపరేట్గా నేను కౌన్సిలింగ్ క్లాస్ తీసుకుంటాను యాజ్ ఏ మదర్గా. అండ్ మగపిల్లలు బాయ్స్కి కూడా నేను కౌన్సిలింగ్ తీసుకుంటాను. ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆడపిల్లే ఇలా ఉండాలి, మగపిల్లల గురించి మాట్లాడకుండా ఉండడం అలా కాదు. ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, సమాజంలో మన పేరు ఎలా నిలబెట్టాలి, తల్లిదండ్రులకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో పెట్టుకొని నెలకి ఒకసారి వాళ్ళకి క్లాస్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మోటివేషనల్ స్టోరీస్ చూపిస్తాం వాళ్ళకి. ప్రతి ఒక్క స్టూడెంట్కి దగ్గరగా వెళ్ళి, అంటే కొన్ని పేరెంట్స్ కూడా మాట్లాడలేరు, వాళ్ళు చెప్పుకోలేరు కూడా. అలాంటి విషయాలు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాజం పట్ల బాధ్యతగా మీరు ఉండండి అని, గురువులకి కానీ తల్లిదండ్రులకు కానీ మీరు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో ప్రతి విషయంలోనూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, క్యాంపస్ మొత్తం మనకి 128 సీసీ కెమెరాస్ ఉన్నాయండి. ఎవరు ఏం చేస్తున్నా సరే నా ఐ సైట్లోనే ఉంటుంది. ప్రతిదీ నేను మానిటరింగ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇస్తూ కూడా, ఇంత టెక్నాలజీని ఇస్తూ కూడా నేను ది బెస్ట్గా చెప్తానండి. నా క్యాంపస్లో ఇన్ని సీసీ కెమెరాస్ అండర్లో వర్క్ జరుగుతుంది. ఇంత వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఉన్నారు ఇక్కడ. క్లాస్ రూమ్లో డిజిటల్ ప్యానల్స్ మాత్రమే ఉపయోగిస్తాను. ఏసీ క్లాస్ రూమ్సే యూటిలైజ్ చేస్తాను నేను. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇంకొకటి ఇంపార్టెంట్గా చెప్తాను. ఇక్కడ 3 డైమెన్షనల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎలా అంటే నేను చెప్పింది మీరు వింటారు, విన్నది ప్యానల్ మీద చూస్తారు, చూసింది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే ఒక స్టూడెంట్కి 100% రీచ్ అవ్వడానికి ఎటువంటి అవసరం అవుతాయో ప్రతిదీ నేను ఇక్కడ ప్రొవిజన్ చేస్తున్నాను. మీరు ఫీజు విషయంలో అనేది ప్రతి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులోనే ఉంటుందండి. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఏంటని కంపేర్ చేసుకొని చూసినప్పుడు ది బెస్ట్గా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు మీరు. ఎందుకంటే అలాంటి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తాను. నేను ఇప్పుడు గర్వంగా చెప్పొచ్చండి. ఏంటి అనేదంటే, తుని టౌన్ ఫస్ట్ నారాయణనే వచ్చింది 596, తుని టౌన్ సెకండ్ నారాయణ వచ్చింది 595 అని గర్వంగా చెప్పొచ్చు స్టార్టింగ్లోనే మీతో. కానీ నారాయణ సార్ ఎయిమ్ ఏంటి అని అంటే, క్లాస్లో 80 మంది కూర్చుంటే 80 మందికి 550 దాటిచ్చిన రోజు నువ్వు సక్సెస్ఫుల్ టీచర్ అని చెప్తారు ఆయన. టాపర్గా వచ్చిన వ్యక్తి స్టూడెంట్ ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో టీచర్ది అంతే ఉంటుంది. సో అది జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. కానీ నిన్ను నమ్మి ఒక స్టూడెంట్ నీ దగ్గరికి పంపించాడు అనంటే, ప్రతి పేరెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉండాలి అనంటే, యావరేజ్ అనేది 550 నువ్వు తీసుకొచ్చిన రోజు యాజ్ ఏ టీచర్గా నువ్వు సక్సెస్ అయినట్లు. అలా ప్రతి ఒక్క టీచర్ని మోటివేట్ చేసుకొని అలా రిజల్ట్ తీసుకురావడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అవసరమో వాళ్ళని తీసుకొచ్చి, అలాంటి టైంలో కూడా మేము శాలరీస్ కూడా మేము ది బెస్ట్గానే ఉంటాయండి, ఇచ్చి తీసుకొని వస్తాం. ఫీజుల విషయంలో మాత్రం మీరు కంపారిజన్ చేసుకోండి, చూడండి. ఇక్కడ ఇస్తున్నటువంటి టెక్నాలజీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 10 years అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుందండి. ఏ స్కూల్తో కంపారిజన్ వచ్చినా GPS ట్రాకర్తో ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము, సీసీ కెమెరాస్తో ఎంత దూరాన్నైనా క్యాప్చర్ చేసుకుంటాము, డిజిటల్ ప్యానల్స్తో టెక్నాలజీని తీసుకుంటాము, ఎన్కనెక్ట్ యాప్లో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్తో సహా. ఇన్ కేస్ స్టూడెంట్కి క్లాస్లో లెసన్ ఎప్పుడైనా అర్థం కాకపోయినా, ఫంక్షన్స్కి వెళ్ళి స్కూల్కి రాకపోయినా యాప్ ఓపెన్ చేసుకుని లెసన్స్ వినే వాళ్ళ ఫెసిలిటీ కూడా మనకి యాప్లో ఉంది అని అంటే, ఇంతకన్నా ది బెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుందండి ఇండియాలో? 100% వెళ్తే చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి బెస్ట్ ఏంటో చెప్పనా సార్, మీరు ఫీజు కట్టాలనుకోండి, ఎక్కడికైనా సరే మీరు బ్రాంచ్ లెవెల్లోకి వచ్చేసి మీరు ఫీజు కట్టడానికి ట్రై చేస్తారు మీరు. కానీ మాకు అటువంటిది కూడా లేదు. మీ ఫోన్పేలోనే యాప్ ఇన్స్టాల్ చేస్తాము, మీ దగ్గర ఉన్న అమౌంట్ మీ ఫోన్లోనే కట్టుకోవచ్చు. ఇక్కడికే వచ్చి స్టూడెంట్కి కట్టాలి అన్న రూల్ కూడా లేదు ఇక్కడ. మీరు చేసుకోవచ్చు, ఫీజు అక్కడే కట్టేసుకొని ఉంచవచ్చు. అండ్ ఫైనల్ మేడం, మీరు చెప్పిన నేను విన్నాను, బట్ మా ఛానల్కు అలవాటు ఉంది. మేము స్కూల్కి వచ్చి ఎలా అయితే చెక్ చేసుకుంటామో, చూపిస్తాము, అట్ ద సేమ్ టైం విత్ పర్మిషన్ మేము కొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా తీసుకుంటాం. అండ్ మీరు కూడా వాళ్ళకి వస్తున్నారని ఇంటిమేషన్ ఇవ్వండి, బట్ ఏం అడుగుతారన్నది మేమైతే ఓపెన్ చేయలేము. మీరు వస్తున్నారని ఇంటిమేషన్ కూడా మేము ఇవ్వం. మీరు ఎవరు కావాలంటే అక్కడికి వెళ్ళండి, మీకు అడ్రస్ కావాలంటే మేము ఇస్తాము, లేదు మీకు తెలిసిన మీ ఫ్యామిలీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు నారాయణ అంటే ఎవరైనా చెప్తారు. మీరు ఎక్కడికైనా ఫీడ్బ్యాక్ తీసుకోండి, 100% ధైర్యంగా కూర్చుంటాము, గర్వంగా కూర్చుంటాము. ఎందుకంటే అంత పాజిటివ్ ఉంది, అంత మంచి రిజల్ట్ ఉంది, అంత వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు.
అంత మంచి స్కిల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. యాక్చువల్లీ కొంతమంది స్కూల్ పేరెంట్స్ కానీ పిల్లల్ని కానీ పేరెంట్స్ని యాక్చువల్లీ రూమ్స్ చూడడానికి కూడా అలో చేయరు స్కూల్స్లో, కొన్ని స్కూల్స్లో. ఓకే. ఇంకా బయట నుంచి ఎవరన్నా వచ్చి ఒక మామయ్య అంకుల్ ఎవరు వచ్చి చూద్దామన్నా అలో చేయరు, ఇక్కడ వరకే అని చెప్తారు. అవును, ఫ్రంట్ ఆఫీస్ వరకు. అవును. బట్ మీరు ఛానల్ అలో చేశారు లోపలికి, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ పిల్లల దగ్గరికి వెళ్తామంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం. అండ్ నేను ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలతో కూడా మాట్లాడిన తర్వాత నా రివ్యూ ఏంటన్నది నేను ఛానల్లో పెడతాను. ఇప్పుడు మీ ముందైతే నేను చెప్పలేను ఏంటి అన్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీరు ఇన్ని స్కూల్స్ ఉండగా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలని వచ్చినందుకు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలుసు ఆల్రెడీ మనం స్కూల్స్ మీద కాలేజెస్ మీద సర్వే అయితే చేస్తున్నాం. సో ఈరోజు నేను తుని నారాయణ బ్రాంచ్కి అయితే వెళ్ళాను. అక్కడ క్లాస్ రూమ్స్ అన్ని నేను చూసిన తర్వాత వాళ్ళు కొన్ని డిఫరెన్షియేట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒలింపియాడ్ అని ఇలా చాలా డిఫరెంట్గా చూపించారు. అప్పుడు నాకు అనిపించింది డైరెక్ట్ స్టూడెంట్స్ని వెళ్ళి అడుగుతామని. అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ వాటిని వీళ్ళు ఎలా తీసుకున్నారు అన్నది మనం అడుగుతాం. సో నీ పేరు? నిత్య. నిత్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెనకాల ఇవన్నీ ఏంటి? అవార్డ్స్ ఫర్ వాట్? Classical dance, academic, and ఇప్పుడు విచ్ క్లాస్ చూస్తాను? coming to 9. సో యాక్చువల్లీ ఒలింపియాడ్ నేను పొద్దున్న ఒలింపియాడ్ అనే సౌండ్ వింటాను. వాట్ ఈస్ ద ఒలింపియాడ్ యాక్చువల్లీ? It is a program of academics and cultural activities giving course of JEE and NEET. యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒలింపియాడ్ అన్నది 6th to 10th వరకు వీళ్ళకి రివైజ్ అవుతూ ఉంటాయండి, లెసన్ బై లెసన్స్. అంటే కాన్సెప్టువల్గా ఎలా అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఎంసెట్ జాయిన్ అయినప్పుడు కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మనకి మెయిన్స్కి అడ్వాన్స్డ్కి సెలెక్ట్ అవ్వడానికి. బట్ వీళ్ళు 6th to 10th వరకు ఉన్న పిల్లలకి ఫస్ట్ నుంచే వీళ్ళ ఒలింపియాడ్ అనే సెషన్ ద్వారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని విన్నాను నేను. సో అవునా, ఈ కైండ్ ఆఫ్ ఉంటుందా? సో నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాసావు బయట? ఇంకా ఇప్పుడు వచ్చేమో రాయలేదు కదా. సో నువ్వు 9th కాబట్టి ఇంకా రాయలేదు. బట్ నీకు ఎలా అనిపించింది ఆ సెషన్, ఒలింపియాడ్ సెషన్? అన్నీ అండర్స్టాండ్ అవుతున్నాయి. ఓకే, యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. నైస్ టీచింగ్. ఓకే, కంఫర్టబుల్ లెర్నింగ్. ఓకే. సో వాట్ అబౌట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద క్లాస్ రూమ్? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. అండ్ శ్రీ చైతన్య నారాయణ, ఇట్ ఈస్ వన్ ఒక సౌండ్ గట్టిగా వినిపిస్తుంటుంది, ప్రెజర్ చేస్తుంటారు అని. సో మీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? బాగా ప్రెజర్గా ఉంటుంది, లోడెడ్గా ఉంటాయి అని అసైన్మెంట్స్ కానీ వర్క్స్ కానీ ఇవన్నీ? వర్క్స్ ఎక్కువ ఉంటాయి కానీ అండర్స్టాండింగ్గా ఈజీగా చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రెజర్ ఉండదు. బట్ ఇప్పుడు నువ్వు 9th వచ్చినావు కదా. సో మీ క్లాస్ రూమ్స్లో, మీ స్కూల్లో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎడ్యుకేషన్ ఇంకేం దేనికి ప్రయారిటీ ఇస్తారు ఎక్కువ? కల్చరల్ యాక్టివిటీస్. ఓకే, స్పోర్ట్స్. ఓకే. సో నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి సజెస్ట్ చేయమంటే ఏ స్కూల్ సజెస్ట్ చేస్తావు, ఎందుకు? నారాయణ స్కూల్. వై మీన్స్? గుడ్ అకాడమిక్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. యాక్చువల్లీ మీ క్యాంపస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మా రూమ్కి 35 members కూర్చుంటారని చెప్పారు. సిట్టింగ్ ఎలిమెంట్ ఓన్లీ కెపాసిటీ ఆఫ్ 35 members. ఇట్ ఈస్ రైట్? కంఫర్ట్ ఉంటుందా మొత్తం అక్కడ కూర్చోడానికి? అదే ఏదో ఒక సెమినార్ రూమ్లో, ఎంబీబీఎస్ రూమ్లో సెట్టింగ్లో ఉంది యాక్చువల్ నేను చూసినప్పుడు. అలానే ఉంటుంది అక్కడ. ప్రొజెక్టర్, ఎల్ఈడి స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా మీతో కూడా చేయిస్తుంటారా ప్రాక్టికల్గా? ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో ఇది ఒక జెన్యూన్ రివ్యూ అయితే. సో ఒకసారి ఈ అమ్మాయి విషయాలు తెలుసుకున్నాను. నేను పేరెంట్ విషయంలో కూడా కొన్ని విషయాలు అడుగుతాను, అవి మీకు కూడా నేను డెఫినెట్గా మీ ముందు పెడతాను. ఇది మనకి జెన్యూన్ రివ్యూ. పొద్దున్న స్కూల్కి వెళ్ళినా అక్కడ అన్ని తీసుకున్నాను, ఇప్పుడు పిల్లల దగ్గర రివ్యూ తీసుకొని మీ ముందు పెడుతున్నాను. ఎక్కడ జాయిన్ అవ్వడం మీ చాయిస్, మంచి కాలేజీని బయట తీయడం నా చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్. సో ఒకసారి మమ్మీ పిల్లలు, నేను కాలేజీకి వెళ్ళాను మేడం, వాళ్ళు ఎంక్వైరీ చేశాను. అంటే ఒకసారి నేను చూడడానికి వెళ్ళాను అక్కడ నాకు 3 యాప్స్ కోసం చెప్పారు వాళ్ళు. స్టూడెంట్కి ఒక యాప్ ఉంటుందండి, అండ్ పేరెంట్కి ఒక యాప్ ఉంటుందని చెప్పారు, అండ్ టీచర్స్ కూడా. సో మీకు నిజంగా ఒక యాప్ అయితే ఉందా, ఇన్స్టాల్ చేశారు వాళ్ళు? ఉందండి. ఓకే. కనెక్టివిటీ ఎల్ఐఎన్ ఒకటి పేరెంట్స్ది ఉంటుంది. అందులో పాపడి అసైన్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళది ర్యాంక్ కూడా మొత్తం వీళ్ళ ప్రోగ్రెస్ అంతా కూడా అందులో ఉంటుంది. ఓకే. అది సెంట్రల్ ఆఫీస్ కూడా వెళ్తుంది. సో మెయిన్ హెడ్ ఆఫీస్ వీళ్ళ ర్యాంక్ ఏ ర్యాంక్ లో ఉందనేది కూడా తెలుస్తుంది. ఓకే. అన్నీ బాగుంటాయి. వీళ్ళు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫోన్ చేసి పేరెంట్స్ ని కన్సల్ట్ అవుతారు కదా టీచర్, మీ పాప ఎలా చదువుతుంది ఏంటన్నది.
ఇన్ కేస్ వీళ్ళు బాగా చదవట్లేదు ఒక సబ్జెక్ట్లో అంటే కనుక వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది మనకి టీచర్స్, నేను ఐడెంటిఫై చేస్తుంది. మళ్ళీ వీళ్ళు 20 daysలో వీళ్ళు రిటైర్ అయ్యిందండి మా అమ్మాయి బాగా చదివిందని చెప్తేనే అక్కడ గ్రీన్ ఫ్లాగ్ అవుతుంది. అప్పటి వరకు ఆ మెయిన్ బ్రాంచ్లో వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు, వాట్ హ్యాపెన్. ఇస్ ఇట్ రైట్? మ్యామ్ ఇంకొకటి, నారాయణ శ్రీ చైతన్య అంటేనే ప్రెజర్ అని బయట టాక్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అమ్మాయి కోసం మీరు ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఇంత ప్రెజర్ పెట్టేస్తున్నారు ఏంటి, ఇంత వర్క్స్ ఇచ్చేస్తున్నారు ఏంటి? అంటే ఆ బుక్స్ అన్ని చూసాక, మెటీరియల్ అంతా చూసాక నారాయణ చైతన్య నేను ప్రెషర్గా ఫీల్ అయ్యాను, కానీ పిల్లలు అలా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే బికాజ్ వాళ్ళ టీచర్స్ వాళ్ళని అలా గైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే అసలు ప్రెషర్ ఏమీ లేదు, ప్రెషర్ లేకుండానే చదువుతున్నారు. అది నేను చూసాక సిలబస్ చూసి చాలా ఓవర్ సిలబస్ ఏమో ఇది అని నేను ఫీల్ అయ్యాను, కానీ వీళ్ళైతే అలా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ టెక్నిక్లో టీచర్స్ అలా చెప్తున్నారు. ఓకే. సో ఒలింపియాడ్ అని ఒక క్లాస్ రూమ్ సెషన్ మొదలు పెట్టారు వీళ్ళు, నాకు నచ్చింది అది. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్అప్ చేశారంట వీళ్ళు. మీరు క్లాస్ రూమ్స్ చూసారు మేడం? చూసానండి. సో ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అది ఒక ఇంట్లో ఒక చూడండి ఎలా ఉంది అలాగే ఉంది. అది మాత్రం ఉంది. నెక్స్ట్ కేరింగ్, ఎక్సలెంట్ కేరింగ్ అండి. అండ్ అక్కడికి వస్తాను, అమ్మాయిలకి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ అండి. అసలు టీచర్ కేరింగ్ అయితే ఇంకా చెప్పలేక పేరెంట్స్ లాగానే చూసుకుంటారు వాళ్ళు. ఓకే. సో ఫైనల్ గా మీరు ఒక పాయింట్ చెప్పండి, ఎవరన్నా వచ్చి సజెస్ట్ చేయమంటే విచ్ స్కూల్ స్టడీ, మీరు ఎవరు సజెస్ట్ చేస్తారు, ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారు అండ్ వై? 100% నేను నారాయణ స్కూల్లో చెప్తాను. అండ్ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ అంతా చూసాను, ఇది మీ ప్రోత్సాహమా స్కూల్లో ప్రోత్సాహమా? నాది ఉంది. నెక్స్ట్ అవి పాపకి ఎంఓసి మాస్టర్ ఓరియంటెడ్ అనమాట. అది ఫస్ట్ టైం పాప అక్కడ చెప్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మెయిన్ పిల్లలకి ఎంత చదివినా కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నారాయణలోకి వచ్చాక మా పాపకి ఇంప్రూవ్ అయింది. ఆ విషయంలో అయితే మాత్రం నేను చాలా హ్యాపీ. అందుకోసమే నేను అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, నారాయణలో కంపల్సరీ జాయిన్ చేయండి, కేరింగ్ బాగుంటుంది అని చెప్తాను. సో విన్నారు కదా, పబ్లిక్ మన ఎక్కడైతే చదువుతున్నారో స్టూడెంట్ రివ్యూ తీసుకున్నాను, నేను పేరెంట్ రివ్యూ తీసుకున్నాను. అండ్ నాకు వాళ్ళ యాప్స్ ఏది యూజ్ చేస్తున్న సిస్టమ్ నచ్చింది. అండ్ రూమ్స్ అయితే మాత్రం ప్రతిదీ కూడా ప్రాపర్గా సెటప్ చేసి పెట్టారు, అది నేను లైవ్లో చూసాను. అండ్ ఇప్పుడు పేరెంట్ వాయిస్ విన్నాను. సో ఎందుకంటే బెటర్ ఏం చెప్పలేను నేను, జెన్యున్గా రివ్యూ. సో నువ్వు ఏ స్కూల్ చదువుతావు? నారాయణ సార్. నారాయణ. సో విచ్ క్లాస్ యూ స్టడీ? 5th Allied సార్. 5th Allied. So you just say about few things, what is about Narayana and what is the best thing in Narayana school? Narayana has so many best facilities sir. Okay, so you just show on the camera and tell that. So Narayana has so many facilities. So in that Allied program is there. So in that Allied we What have. What is the Allied actually? Allied means sir, it has panel boards sir. Every day teachers used to do on teach to only panel boards sir. Okay, every day. Every day sir. You get any experience on the panel board? Sir. I had tried sometimes sir. Okay. So That what is the time you're feeling good or not? very excited sir. Every time I want to write on the board. Okay. I like that board on write. ఓకే, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఎలైట్ అనే క్లాసెస్లో వీళ్ళకి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, దాని మీద క్లాసులు చెప్తూ ఉంటారు. ఆ బోర్డుని 2గా స్ప్లిట్ చేసి ఆ స్క్రీన్ని వన్ సైడ్ నోట్స్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వీళ్ళకి అక్కడ డ్రా చేస్తుంటారు, ప్రాక్టికల్గా రాసి చూపిస్తుంటారు. What about homeworks and assignment? It's a very too heavy in the every week or weekly once or twice? No sir, weekly once like that only. No, not pressure. Will not put that much pressure on homeworks and assignments. It's very. So you're fluent English and what you have to talk in the confident way. It's very good actually. So what about the teachers' communication? It's a friendly or anything? Friendly sir, very friendly. Every teacher will be friendly with us. So there is a skip test for the school. No sir, one day also I didn't do sir. Why? If I had fever also, I just want to go to school. School is an exciting journey like I feel. సో ఇది మన నారాయణ పిల్లలు ఇచ్చిన రివ్యూ. సార్ పేరెంట్ అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. థ్యాంక్ యూ. మీరు యూజ్ చేస్తున్నారు మేడం? యూజ్ చేస్తాను సార్. యాక్చువల్ బెనిఫిట్ ఏంటి అందులో? బెనిఫిట్ ఏంటంటే అందులో మనకి మార్క్స్ ముందే తెలుస్తుంది సార్. స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వచ్చినా తెలుస్తుంది, ఏ ర్యాంక్ వచ్చినా తెలుస్తుంది, మనకి బిఫోర్ తెలిసిపోతుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా మనకి ముందే టైం టేబుల్ అవన్నీ అందులో ముందే డిస్ప్లే అయిపోతుంది సార్. సో షెడ్యూల్స్ కూడా మీకు అందులో వచ్చేస్తుంది. అంటే పోర్షన్ ఏంటి మనకి ముందు పిల్లలు వాళ్ళు డైరీ తీసుకెళ్ళిపోయి రాయకపోయినా సరే మనకి పేరెంట్స్ కి ముందే తెలుస్తుంది. సో ఎవ్రీడే లైవ్ అప్డేట్స్ మీకు యాప్ లో ఉంటాయి. మాకు ఉంటాయండి.
ఓకే అండి. ఇంకా పిల్లలు ఎక్కడైనా వేరే బ్రాంచెస్ ఉంటుంది కదా, వేరే బ్రాంచెస్ లో వాళ్ళకి వచ్చిన ప్రైజెస్ ఏంటి, వీళ్ళ స్కూల్ కోసం ఏంటి, ఏంటి కోర్సెస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా కొత్తగా, అవన్నీ మనకు తెలిసేస్తారు ముందే. అండ్ ఇందులో లైవ్ ట్రాకింగ్ నేను చూసాను, బెనిఫిట్ ఏంటి మేడం? అదేంటంటే మనకి బస్సు ఒకసారి చెప్పలేము కదా సార్, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పలేము కదా, అలాంటప్పుడు మనం ముందే ట్రేస్ అవుట్ చేసుకోగలం సార్ బస్ కోసం. ఓకే అండ్ ఓన్లీ ఒకే క్వశ్చన్ అడుగుతా స్కూల్ కోసం, నారాయణ శ్రీ చైతన్య అంటేనే ప్రెజర్ అని ఫీల్ అవుతారు. సో మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? నేను అలా ఫీల్ అవ్వలేదు సార్, ఎందుకంటే వీళ్ళకి వర్క్ హోంవర్క్స్ అవన్నీ ఎంత చేయగలరో అంత ఇస్తారు. అండ్ ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి సార్, పిల్లలు ధైర్యంగా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు, అది బాగుంది సార్. మీ పేరు, నువ్వు ఎక్కడ చదువు? నా పేరు దివ్య సార్, నేను నారాయణ స్కూల్లో చదివాను. ఓకే, సో ఏ క్లాస్ వరకు చదువు, ఎప్పుడు జాయిన్ అయ్యావు? నేను నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నారాయణ అప్ టు 10th క్లాస్. సో 10 years అక్కడే. బోర్ అనిపిస్తుంది ఎప్పుడు? లేదు, మీ ఫ్రెండ్స్ ఎవరు పిల్లలేదా నేను ఈ స్కూల్ కదా వచ్చాయని అట్లా? పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. సో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th లో? 591 సార్. ఎందుకు తగ్గే? మరి టాప్ తుని టౌన్ ఫస్ట్ మీ స్కూలేనా? ఎన్ని మార్క్స్ హైయెస్ట్? హైయెస్ట్ 596. సెకండ్ ప్లేస్ 595. థర్డ్ ప్లేస్ నీది. 591. సో ఇప్పుడు నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యావు. సో ఏ స్కూల్ ఏ కాలేజ్ అనేది పక్కన పెట్టు, మనకి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏమంటారంటే 10th లో బేసిక్స్ కూడా నేర్చుకోలేదా అంటారు. ఫస్ట్ డే మనల్ని డెమో చూసుకున్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు కూడా ఎగ్జామ్ కూడా నువ్వు రాసే ఉంటావు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో. Yes, sir. ఆ ఫీలింగ్ ఏమన్నా నీకు అనిపించిందా, లేకపోతే ఎంట్రన్స్ ఈజీగా పాస్ నేను ఈజీగానే పాస్ చేసావా? చదువు కాకుండా నారాయణలో నీకు నచ్చే థింగ్ ఏంటి? స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అన్ని పెడతారు అక్కడ. అందరికి స్టూడెంట్స్ అందరికి ఎంజాయ్మెంట్ గా, చదువుతో పాటు స్ట్రెస్ లేకుండా మొత్తం బాగుంటుంది. లాస్ట్ ఇయర్ నువ్వు ఉన్నావు అంటే ఒలింపియాడ్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నట్టే. ఒలింపియాడ్ ఏదో కొత్తగా సెషన్ వాళ్ళు స్టార్ట్అప్ చేశారు. ఒలింపియాడ్ అంటే మా ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్. నీకు తెలుసా వాటి కోసం బాగానే ప్రిపేర్ చేశారు అవి రూమ్స్? నేను చూసాను, అంటే నువ్వు లేవు కాబట్టి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నువ్వు. అండ్ నీకు బాగా నచ్చింది ఏంటి అక్కడ? కమ్యూనికేషన్స్ టీచ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్ని అంటే మనకి నచ్చినట్టు చెప్తారు, ఈజీ వేలో చెప్తారు ఎలా మాట్లాడాలని చెప్పేసి. యాక్చువల్లీ నారాయణ శ్రీ చైతన్య అంటేనే ప్రెజర్ అని అంటారు బయట. సో నీ ఫీలింగ్ ఏంటి? నారాయణలో అయితే ప్రెషర్ ఉండదు, చదువుతో పాటు స్పోర్ట్స్ అన్ని ఈక్వల్ గానే చూస్తారు. అవునా? సో నేను ఎవరైనా సజెస్ట్ చేయమంటే 9th క్లాస్ చదివిన జూనియర్స్ ఎవరన్నా అంటే ఏ స్కూల్ చెప్తావు, ఎందుకు? నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి అడిగితే సజెషన్ గా ఏ స్కూల్ సజెస్ట్ చేస్తావు, దానికి ఎందుకు రీజన్? ఆల్వేస్ నారాయణ. ఓకే, అంటే ఓన్లీ చదువు కాకుండా మిగతా కూడా ఉన్నారు కాబట్టి స్ట్రెస్ తీసుకోకుండా ఓకే ఉన్నారు కాబట్టి సజెస్ట్ చేస్తాను. ఓకే, మీకు యాప్స్ అవి మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు? స్టూడెంట్ ఒక యాప్ ఉంటుందంట టీచర్స్ కి, అవునా? అది నీకు బాగా బెనిఫిట్ అయిందా యాప్స్ వల్ల? అందులో క్లాసెస్ పెడతారు. ఓకే, అది నీకు యూస్ఫుల్ అయిందా? ఫీజు కట్టారు కదా నారాయణకి, ఫీజు ఎంత అనేది మేము అడగము, కానీ కట్టిన ఫీజుకి వచ్చిన రిజల్ట్ మీరు హ్యాపీనా? హ్యాపీయా? 10 years చదివించడానికి రీజన్ ఏంటి అదే స్కూల్లో? వాళ్ళ సార్లు కూడా నాతో బాగా పిల్లలతో ఎలా ఫ్రెండ్లీగా ఉంటారో, మాతో కూడా మాకు టైం ఇస్తారో, మాకు ఇబ్బంది పెట్టరు ఫీజు విషయంలో గట్రా ఏమి. ఓకే, దానివల్ల నేను వాళ్ళతో కంటిన్యూ అవ్వే ఇప్పటి వరకు. మా బాబు కూడా నారాయణ చదివాడు, పాప కూడా నారాయణ ఫస్ట్ నుంచి. ఓకే ఓకే, అంటే నారాయణ అంటే ప్రెజర్ అంటారు యాక్చువల్లీ, చాలా మంది పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు అంటారు. నా వరకు అయితే ప్రెజర్ ఏమీ లేదు, నేనే ఎంతో మందిని పిల్లల్ని చెప్తాను, నేను నారాయణకి వెళ్ళండి అని నేనే చెప్తా. నాకు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు మరి నాకైతే. ఓకే, అమ్మాయికి సెక్యూరిటీ ఎలా ఉంది అనిపించింది మీకు? 10 years చూసారు కదా. బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారండి. ఆ విషయంలో అయితే నేను సపోర్ట్. సో మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎవరైనా వచ్చి సజెస్ట్ చేయమంటే ఏ స్కూల్ చెప్తారు? నేను నారాయణ చెప్తాను, నేనే పంపిస్తా. నారాయణలో జాయిన్ అవ్వండి నేనే చెప్తా, నాకైతే ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది జెన్యూన్ రివ్యూ. పేరెంట్ విషయాలు అయితే తెలుసుకుని మీకు చెప్పాను, అండ్ అమ్మాయి ఎలా చదివిందో, అమ్మాయి ఫీడ్బ్యాక్ ఏంటో కూడా మీకు చూపించాను. అండ్ ఇది జెన్యూన్ రివ్యూ, ఇది మీ ముందు పెడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ మేడం, అండ్ థ్యాంక్ యూ ఆల్.